మహాభారతంలో శ్రీకృష్ణుడు మీరు చూడండి, చిన్నప్పుడు ఏం చేశాడు? గోపికల చీరలను ఎత్తుకపోయినాడు, దాచాడు, చాలా అల్లరి పట్టించాడు. పెద్దవరిన తర్వాత అదే ద్రౌపది యొక్క మానాన్ని చీరలిచ్చి కాపాడాడు. అవునా కాదా? దీని యొక్క ద్వారా మనం ఏం తెలుసుకుంటుంటాం? రెండింటికి వ్యత్యాసం ఏంది? వయస్సు మాత్రమే. మళ్ళా కృష్ణుడు చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడు చూసుకోండి, వెన్న దొంగతనం చేశాడు. అప్పుడు యశోదమ్మ అడిగితే నేను వెన్న దొంగతనం చేయలేదు అంటూ అబద్ధాలు కూడా ఆడాడు. వాడు పెద్ద పెరిగిన తర్వాత ఏం చేశాడు? గీతోపదేశం చేశాడు. అబద్ధాలు ఆడకూడదు అని చెప్పుకుంటూ వచ్చాడు. సత్యం ధర్మం గురించి మాట్లాడాడు. ఈ రెండింటి మధ్య వ్యత్యాసం ఏంది? వయస్సు మాత్రమే. వయస్సుకు తగ్గట్టు మనల్ని మనం మార్చుకొని మంచి దారిలో నడవటమే జీవితం. ఈరోజు మనం చేసింది తప్పే, కానీ మనం పెద్దగా అయిన తర్వాత మనకు తెలుస్తుంది, అరే తప్పు చేశాం కదా అని. అప్పుడు మనం మార్చుకోవాలి. జీవితం అంటే నేర్చుకోవటమే. వయసు ప్రకారంగా పరిపక్వత కూడా చెందాలి. వయసు రాగానే కాదు, వయసుతో పాటు పరిపక్వత కూడా రావాలి. అవునా కదా? తప్పక స్పందిస్తారని ఆశిస్తున్నా.